సాటర్డే సండే వీకెండ్ కొత్త స్పాట్కి ఎక్కడైనా వెళ్ళాలని ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. డోంట్ స్కిప్ ది వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది మనం ఎక్కడికి వచ్చాము. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ సిబి సాయి. ఈ రోజు మనం అయితే జూరాల డ్యామ్ కి వచ్చేసాము. ఇక్కడ ఉన్న ప్లేస్ ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మంచి ఏరియల్ వ్యూ తో సీన్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సరౌండింగ్స్ కానీ ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉందో. ఇదైతే వీకెండ్ కి బెస్ట్ ప్లేస్ నేనైతే సజెస్ట్ చేస్తాను. వీడియోలో డ్రోన్ విజువల్స్ తో చూపించబోతున్నాం. వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిబి సాయి. రైతుల జీవితాల్లో బిగ్ చేంజ్ తీసుకొచ్చిన ఈ జూరాల ప్రాజెక్ట్ హిస్టరీలోకి మనం వెళ్తే ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసిన వారు శ్రీపతి శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ ప్రాజెక్ట్ 1981 లో కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేస్తే 1995 లో కంప్లీట్ అయింది. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఏంటంటే కృష్ణా నది వాటర్ ని యూజ్ చేసి ఇరిగేషన్ ప్లస్ హైడ్రో పవర్ ప్రొవైడ్ చేయడం. ఈ డ్యామ్ దగ్గర హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ కూడా ఉంది. వాటర్ ఫ్లో ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి నియర్ బై రీజియన్స్ కి పవర్ సప్లై చేస్తుంది. జూరాల ప్రాజెక్ట్ వల్ల గద్వాల్, వనపర్తి, మహబూబ్ నగర్ ఏరియాస్ 10 lakhs ఆఫ్ ఎకర్స్ ల్యాండ్స్ కి వాటర్ రీచ్ అవుతుంది. టుడే జూరాల ప్రాజెక్ట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ డ్యామ్. ఇది తెలంగాణ అగ్రికల్చర్ కి బ్యాక్ బోన్. హిస్టరీ, టెక్నాలజీ, నేచర్ అన్ని కలిసి ఉన్న జూరాల ప్రాజెక్ట్ చాలా స్పెషల్ గా ఉంటుంది. డ్యామ్ సరౌండింగ్స్ లో ఉన్న మత్స్య కార్మికులందరూ ఈ డ్యామ్ మీదనే ఆధారపడి ఉన్నారు. ఇంత పెద్ద హిస్టరీ ఉన్న జూరాల ప్రాజెక్ట్ కి మీరు ఒకసారి విజిట్ చేసి డ్యామ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. సో గాయ్స్, ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఫిషెస్. సో ఇక్కడ ఫిషెస్ ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమేమి ఫిషెస్, ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి, ఇక్కడ ఫిషెస్ ప్రైజెస్ ఎంత అండి అండినైతే అడిగి కనుక్కుందాం. ఇక్కడ దూబొచ్చలు అని పాంప్లెంట్, రవ్వులు, జల్లలు, కొరమీన్లు. ఎంత కేజీ? ఎంత కేజీ 150. కేజీ 150 అయితే ఎలా ఉన్నాయో కేజీ 150 అంట. కొర్రమీన్లు, పాంప్లెంట్లు అన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి. సో మీరు డ్యామ్ ని విజిట్ చేస్తే కంపల్సరీ మీరైతే ఇక్కడ ఫిషెస్ కంపల్సరీ ట్రై చేయాలి. నేనైతే మా ఫ్రెండ్స్ తో డ్యామ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. అప్పుడే పట్టిన 3 kgs లైవ్ ఫిషెస్ కొనుక్కున్నాము. మనం ఫిషెస్ కొనుక్కున్నాక క్లీన్ అండ్ కటింగ్ కూడా వీలే చేసి ఇస్తారు ఇక్కడ. మేమైతే ఇప్పుడు ఫిషెస్ ని క్లీనింగ్ అండ్ కటింగ్ అయితే చేయించాము. ఇప్పుడు మనమైతే డ్యామ్ పక్కనే ఉన్న కుకింగ్ సెక్షన్ సైడ్ వెళ్తున్నాం. మేమైతే టోటల్ 3 kgs ఫిషెస్ తీసుకున్నాము అండ్ హాఫ్ కర్రీ ప్లస్ హాఫ్ ఫిష్ ఫ్రై చేయించుకుంటున్నాము. డ్యామ్ దగ్గర ఫిషెస్ తీసుకొని ఇక్కడ మంచి ఫ్రై, రైస్ అండ్ కర్రీ కూడా చేయించుకుంటున్నాం. సో టేస్ట్ ఉందో లాస్ట్ లో చెప్తాం. నేనైతే హాఫ్ పులుసు, హాఫ్ ఫ్రై వండించుకొని మా ఫ్రెండ్స్తో అయితే ఎంజాయ్ చేశాను. ఒకవేళ మీరు కుకింగ్ ఫుల్ లెంత్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో గాయస్, ఇది నా ఎక్స్పీరియన్స్. మీరు ఈ ప్లేస్ని ఎప్పుడైనా విజిట్ చేశారో లేదో లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.